జగదీష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. యా మీ వాయిస్ మీట్లో ఉందండి జగదీష్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. గుడ్ ఈవినింగ్ అండి. అందరూ సహాయం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు సార్? కేశినేని నాని గారు విజయవాడ నా ప్రాణం అన్నారు. ఈ ప్రజల కోసమే నేను ఊపిరి తీసుకుంటున్నా అన్నారు. ఈ ప్రజల ఊపిరి నిలబెట్టడమే నా ధ్యేయం అన్నారు. వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుంటా అన్నారు. మరి 10 సంవత్సరాలు ఎంపీగా రాజ్యం వేలారు. మరి 100 కోట్ల రూపాయలు ఆర్థికంగా బలపడ్డారు. దానికి ముందు లగడపాటి రాజగోపాల్ గారు ఆయన 1000 కోట్లకు పడగలెత్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు ఎందుకని ముఖ్యమంత్రి గారు సహాయ నిధికి 10 లక్షలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు జగదీష్ గారు? సార్ ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది 100% ఏంటంటే సన్స్ ఆఫ్ ద సాయిల్ అండి. మనం రైట్ క్లైమ్ చేసుకుంటాం. మనకు అవసరమైనప్పుడు విజయవాడ నాది, విజయవాడ ప్రజలు నా ప్రజలు, మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మాట్లాడతారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ లైన్స్ కానీ ఖచ్చితంగా అందరూ కూడా అందులో మీరు అన్నట్టు అక్కడ నుంచే పెద్ద అయ్యి పాపులర్ అయ్యి మరి వాళ్ళు కూడా వచ్చి చేయాల్సిన అవసరం, వాలంటీర్ గా వచ్చి చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. అందరూ కూడా బయట వాళ్ళు ఎవరెవరో వచ్చి చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉండి పుట్టి పెరిగి అక్కడ ఫలితాలు పొందినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రావాలండి. ఇంతకన్నా ఇంకెప్పుడు రాగలుగుతారండి? ఇంకేనా మాట్లాడగలరండి? దే లాస్ట్ ద వాయిస్ అండి. అసలు ఇవాళ విజయవాడ వాయిస్ అనేది వాళ్ళు కోల్పోయారు. అంచేత వాళ్ళు ఈరోజు చరిత్రలో ఒక చారిత్రాత్మక తప్పు అయితే జరిగినట్టేనండి. వాళ్ళు వచ్చి ఇక్కడ కనీసం వాళ్ళ సింపతీస్ కానీ వాళ్ళ ఎనర్జీస్ కానీ ఏదైనా ఖచ్చితంగా కంట్రిబ్యూషన్ లేనప్పుడు ఇలాంటిది ఇచ్చేయి. అసలు చరిత్రలో నేను అనుకుంటాను విజయవాడ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఆపద అనేది ఎప్పుడు రాలేదు. అంచేత అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు రెండో ఆస్పెక్ట్, మీరు పెద్దలు చిన్నపరెడ్డి గారు మాట్లాడారు. నేనేమంటానంటే వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్ అని అంటే అది 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్లే ఖచ్చితంగా ఇప్పుడు ఫింగర్స్ అన్ని కూడా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఆల్ ఫింగర్స్ షోయింగ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలాంటి విపత్తులు లేకుండా అదేదో మన రిటైనింగ్ వాల్ అంట, రిటైనింగ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేస్తే చివరిలో కంప్లీట్ చేశారు. అదొక్కటి చేస్తే ఇవాళ దాని వల్ల అయిపోలేదు కదా. 2011 ఆ సమయంలో అప్పుడు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యలమంచిల రవి గారు అసెంబ్లీలో జీవో పాస్ చేసే క్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడి నుంచి తర్వాత ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వచ్చినాయి. ఇక అది కూడా మా క్రెడిట్ చేయాలా? మరి వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అదేం లేదు. కానీ చేయవలసింది చేయకుండా 5 ఏళ్ళు కూడా కాలక్షేపం చేసి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గరలో 1 or 2 months లో ఎలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు, లేకపోతే నేచురల్ ఇది ఉంటుంది కెలామిటీ అనొచ్చు. కానీ మ్యాన్ మేడ్ ఇన్సిడెంట్ అని అంటే అసలు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ ఏవైతే 3 బోట్లు ఉన్నాయో దాని మీద చర్చ అంతా నడుస్తా ఉంది. ఎవరు పంపించారు ఏంటన్నది కూడా త్వరలో తేలుతుంది. అదే తేలితే అసలు ఏంటి, అసలు పరిస్థితి ఏంటి అంటే మనం ఏ విధంగా ఉన్నాం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులే చేస్తామా? అసలు ఎక్కడికి వెళ్తా ఉన్నాం మనం? ఏమవుతా ఉంది? ఒక పక్కని తీవ్రమైన ఇబ్బందుల్లో 3 లక్షల మంది ప్రజలు ఇవాళ నిరాశలయ్యి ఇదవుతా ఉంటే డిమాండ్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మ్యాన్ ఆఫ్ ద మూమెంట్, ఆయన ఈరోజు నేను ఒకటే చెప్తాను, ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను కాదు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. 10 రోజులుగా ఆయన కలెక్టరేట్ లో ఉండి ప్రతి విషయాన్ని ఆయన మానిటర్ చేయడమే కాదు, దీంట్లో గ్రౌండ్ లెవెల్లో కూడా తిరుగుతూ ఉంటే ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అన్ని విధాలా కూడా ఆయన అంత ఫీవర్ లో కూడా ఆయన కంటిన్యూస్ గా మానిటర్ చేయటం, ఆయన చేయాల్సిన సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అసలు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ క్యాడర్ ని వాళ్ళ తాలూకా హైయెస్ట్ ఉన్న అది కూడా పొజిషన్ కూడా మర్చిపోయి హ్యూమనిజం, అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా లీడర్షిప్. ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే లీడర్. నేను మొన్న డిస్కషన్ లో అదే చెప్పాను, ఇబ్బందులు ఉండేటప్పుడు గాడ్ సెంట్ మ్యాన్ లాగా, గాడ్ సెంట్ మెసెంజర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఇబ్బందులు వస్తున్నాయో అప్పుడు ఆయన్ని భగవంతుడే పంపించే పరిస్థితి కల్పించడం ఈవేళ ప్రతి ఒక్కరు కూడా
ఇళ్లకి వచ్చి ఆయన వచ్చి పైపులతో క్లీన్ చేయడం ఏంటండి? ఇవన్నీ చూస్తా ఉంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఎన్డీఏ ప్రభుత్వం గురించి కానీ వరదలు వస్తాయి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, ఏ విధంగా దాన్ని ఎదుర్కొన్నాం, ఏ విధంగా దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా చేస్తా ఉన్నాం, ఎంత ఎఫెక్టివ్ గా రిలీఫ్ ఇస్తా ఉన్నాం, ఫ్యూచర్ భరోసా ఇస్తున్నాం. ఇవాళ ఫ్యూచర్ భరోసా కూడా మీరు ఎక్కడ అప్పులున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏమున్నా కూడా మేము ఆదుకుంటాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ తో, బ్యాంక్స్ తో మాట్లాడటం ఒక పక్క ఇదంతా జరుగుతూ ఉంది. అంచేత బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, కలిసి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్రిసియేషన్ లో మీరు కూడా పార్టిసిపేషన్ అవుతారు, మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. బీయింగ్ అపోజిషన్ కాబట్టి మేము అపోజ్ చేయాలా, గవర్నమెంట్ మంచి పని చేస్తున్నా కూడా దాన్ని అపోజ్ చేయాలని అంటే అది దానివల్ల ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ రాదు. క్రెడిబిలిటీ రావాలంటే, విశ్వసనీయత పెరగాలంటే మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల హార్ట్ఫుల్ గా పనిచేయాలి కదా జగదీష్ గారు. ఊరికే మనం తిడతా ఉండి శాపనార్థాలు తిట్లే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, డబ్బులు కూడా విసరండి, ఉత్తమ మాటలే కాదు, కొంచెం మీ చేతిలో డబ్బులు కూడా విసిరితే సంతోషపడతామని. అంతే సార్, అంతేనండి, ఎగ్జాక్ట్లీ సార్. అచేత అలాగ ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రతిదీ మాట్లాడుకుంటారు. ఇందాక ఇంకోటి అన్నారు చిన్నప్పరెడ్డి గారు, వైసీపీ మేము ఎవరికి చెప్పుకోలేకపోయాము, పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయాము, అందుకే ఈవేళ ఓడిపోయామన్నారు. 5 ఏళ్ళు ఎంత పబ్లిసిటీ చేశారో, ఎంత ఇదయ్యారో అది అందరికీ తెలుసు. వాళ్ళ మీడియా ఎలా పనిచేసిందో, బ్లూ మీడియా అంతా కూడాను. అంచేత క్రెడిబిలిటీ ఉంటే నమ్ముతారండి. ప్రచారంలో విశ్వసనీయత ఉండేటప్పుడు, నిజాలు ఉండేటప్పుడు నమ్ముతారు ప్రజలు, లేకపోతే నమ్మరు. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు.